శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, రేపటి అభయాన్ని ఈరోజు నీకు నేను ప్రసాదించబోతున్నానమ్మా. ఆలస్యం చేయకుండా సాయి మాటలను ఆలకించు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు రేపు ఇచ్చేటువంటి అభయాన్ని ఈరోజే నీకు ప్రసాదిస్తూ ఉన్నాను తల్లి, తప్పకుండా ఈ సందేశాన్ని వినమని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మనం తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ సందేశం విని ఆ తండ్రి మాటలలోనే తెలుసుకుందామండి. బాబాగారి విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, రేపటి అభయాన్ని ఈరోజు ఈ బాబా నీకు ముందుగానే ప్రసాదించబోతున్నారమ్మా. బాబా, రేపటి అభయమా? ఏమిటి బాబా ఆ అభయం? దేని గురించి బాబా మీరు మాట్లాడుతున్నది అని చాలా సందేహంలో ఉన్నావు కదూ తల్లి. నీ సందేహాన్ని ఇప్పుడు నేను తప్పకుండా తీరుస్తాను. బిడ్డ, నీ బాబా మాటలను పూర్తిగా విను. మరి ఎక్కడ కూడా నీవసలు బాధ అనేది నీ మనసులో లేకుండా పూర్తిగా బాధను పక్కన పెట్టి మరచిపోయి నీ మనసు నిండా కూడా ఒక్కసారి ఓం సాయిరామ్ అని మనస్ఫూర్తిగా సాయిని ఒక్కసారి నీ మనసులోకి ఆహ్వానించి అప్పుడు నా మాటలను ఆలకించు తల్లి. నీకు ఎంతో ప్రశాంతత ఏర్పడటమే కాకుండా నీ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా నేను ఈరోజు తొలగిస్తాను. చూడమ్మా, 2 విషయాలు నీవేంటో నిర్ణయిస్తాయి తల్లి. జీవితంలో ఉన్నటువంటి ఈ 2 విషయాలే నువ్వేమిటో చెబుతాయి. అవేమిటో తెలుసా? నీ వద్ద ఏమీ లేనప్పుడు, ఇక నీ ఓపిక నీ చెంత ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది తప్పకుండా నీవేంటో నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ విషయాలను ఎప్పుడూ కూడా మరచిపోవద్దు తల్లి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావు, నీ దగ్గర ఓపిక ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు. అది నిన్ను 10 మందిలో నిన్ను ఎలా చూడాలనేది కూడా నిర్ణయిస్తుంది. అర్థమవుతుందమ్మా? నీ వద్ద ఏమీ లేనప్పుడు నీ ఓపిక ఎలా ఉంటుందా అని ఆ భగవంతుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు బిడ్డ. అన్నీ నీ చెంత ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందని కూడా భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రస్తుతం కొన్ని రోజులుగా నీ దగ్గర ఏమీ లేనప్పుడు భగవంతుడు నిన్ను అన్ని విధాలుగా గమనించాడు. కానీ ఎక్కడా కూడా నీవు అధర్మ మార్గంలో కానీ లేదంటే అసత్యాన్ని ప్రచారం చేయడం కానీ ఎక్కడ ఎవరిని బాధ పెట్టడం కానీ ఇవేమీ చేయలేదమ్మా. ఏ బాధ అయినా ఉంటే నీలో నువ్వే కుమిలిపోయావు, నీలో నువ్వే బాధపడుతూ ఎంతగానో చెలించిపోయావు తల్లి. అయితే నిన్ను చూసినటువంటి ఆ భగవంతుడు హృదయం కూడా కరిగిపోయింది బిడ్డ. నీ మంచి మనసుకు భగవంతుడు దాసుడైపోయాడు. ఆ తండ్రి గొప్ప తీర్పుని ఇవ్వబోతున్నారమ్మా. నీకు రేపు రాబోతున్నటువంటి అభయం భగవంతుడి నుండి చాలా అంటే చాలా అమూల్యంగా ఉండబోతోంది. నీకు భగవంతుడు ఇచ్చేటువంటి బహుమతి ఎలా ఉండబోతోందో తప్పకుండా నువ్వు కొద్ది రోజుల్లోనే చూస్తావు తల్లి. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. అదేమిటంటే, నీ దగ్గర ఏదైనా కాస్త ధనం వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందా అనేది కూడా ఆ భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. అంటే ఇది వరకు నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ ఓపిక నీ మంచితనం ఎలా ఉంటుందో, నీ దగ్గర నీ అవసరాలకు సరిపడా అలాగే నీకు ఇంకాస్త ఎక్కువగా
ధనం నీ దగ్గర ఉన్నప్పుడు కూడా భగవంతుడు నిన్ను అన్ని విధాలుగా గమనిస్తూనే ఉంటాడు. అంటే నీ ప్రవర్తన ఎదుటి వారితో ఎలా ఉంటుంది, అలాగే నీలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా భగవంతుడు గమనిస్తాడు బిడ్డ. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ మనస్తత్వం నువ్వు ఎలా ఉన్నావో ఆ భగవంతుడు నీకు అన్నీ సమకూర్చినప్పుడు అదే విధమైనటువంటి విశ్వాసంతో అందరితోనూ సమానమైనటువంటి దృష్టితో ఉంటావని నేను నీకు ముందుగానే నీ మనసులో ఉన్నటువంటి అన్ని సందేహాలను తొలగించే విధంగా ఈ మాటల్లో మంచి సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావని బాబా ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాడు బిడ్డ. బాబా ఈ విషయాలను నీకు ఎందుకు చెప్పాడో తెలుసా? నీ కష్టాలకు ఇదే బాబా ఇచ్చేటువంటి అంతిమ తీర్పుగా నీవు భావించు. నీ పరీక్షాకాలం కూడా పూర్తిగా ముగిసిపోయిందమ్మా. అంటే ఇక ఆ పరీక్షాకాలం అనేది పైకి రాదు. పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లుగా నీ జీవితంలో నీవు అనుభవించినటువంటి కష్టాలన్నీ కూడా మునిగిపోయాయి. కాబట్టి నీవు ఇక సంతోషంగా నీ జీవిత పయనంలో ఆనందంగా గడుపుతావని నేను నీకు మాట ఇచ్చి మరీ చెబుతున్నాను బిడ్డ. ఇక నుండి నీ మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉంటుందమ్మా. నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీవు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు. సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా గడుపుతావని ఈ సాయి కూడా నీ నుండి అదే కోరుకుంటాడు. ఒక తండ్రిగా ఇంతకు మించి నేనేది కోరను తల్లి. ఒక తండ్రిగా నీ నుండి నేను కోరుకునేది అదే కదా. నీకు నాపై ఉండేటువంటి ప్రేమ, నీపై నాకు ఉండేటువంటి ప్రేమ ఇదే మరి మన ఇద్దరి మధ్య ఉండేటువంటి గొప్ప బంధం బిడ్డ. ఇక నుండి అయినా సరే నువ్వు సంతోషంగా ఉంటావని ఈ సాయి ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారని నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఈ విషయాన్ని నువ్వు గ్రహించిన రోజు ఈ తండ్రిపై పూర్తి నమ్మకం నీకు ఏర్పడి నీ జీవితం ఆనందంగా మారుతుంది. అర్థమైందా బేటా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలో చెప్పారు. అదేవిధంగా బాబాగారి పైన మనకు ఒక రకమైనటువంటి సందేహం కూడా ఉంటుందండి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, బాబా అసలు నా మాటలు వింటూ ఉన్నారా, నన్ను చూస్తూ ఉన్నారా, అందరికీ మంచి రోజులు వస్తూ ఉన్నాయి కానీ నాకు మాత్రం రావటం లేదు. ఇంకా ఎన్ని రోజులు బాబాగారు చెప్పేటువంటి మాటలు వినాలి, ఇంకా ఎన్ని రోజులు నేను మోసపోవాలి అని అందరి విషయంలోనే నేను చెప్పను, కానీ కొంతమందికి అయితే ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది. అలా అని వారికి భక్తి లేదు అని కాదు, బాబాగారిపై ఉన్నటువంటి అమితమైనటువంటి ఆ ప్రేమ అభిమానం కారణంగా మరి ఇంకెవ్వరిని వారు నమ్మరు, బాబాగారిని మాత్రమే నమ్ముతారు. ఆ తండ్రి నా కష్టాలను తీరుస్తారని వారి పూర్తి బాధ్యత బాబాగారి పైన పెట్టడం వల్ల ఆ అభిమానంతోనే వారికి అలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశాన్ని బట్టి ప్రతి బిడ్డకి అర్థం కావాలండి, ఆ తండ్రి ఊరక కూర్చోలేదు. మనం పడేటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఆ తండ్రి చూస్తూనే ఉన్నారు. అందుకే ఇన్ని రోజులు నేను నిన్ను గమనిస్తూ ఉన్నానమ్మా. ఒక పరీక్షాకాలం అనేది నువ్వు గడుపుతూ వచ్చావు. ఈ పరీక్షాకాలంలో భగవంతుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి అధర్మ మార్గంలో అయినా నడుస్తావేమో, పొరపాటున పక్కవారి గురించి చెడుగా ఏమైనా చెబుతామేమో, ఈ కష్టం నుంచి బయటపడడానికి ఒక్క చిన్న తప్పు చేస్తే ఏమవుతుందిలే అనేటువంటి ఉద్దేశం నీకు కలుగుతుందేమో అనేటువంటి ఆ ఆలోచనతో ఇన్ని రోజులు నీ పరీక్షాకాలం అనేది నేను చూస్తూ ఉన్నాను. కానీ బిడ్డ, నువ్వు నా మనసుని గెలిచావు తల్లి. నాకు ఇంకా దగ్గరైపోయావమ్మా. ఎంత కష్టాన్నైనా ఓర్చుకున్నావు, కానీ ఇలాంటి పనులు అస్సలు నువ్వు చేయలేదు తల్లి. ఇకపై ఈ తండ్రి నీకు తోడుగా నిలబడబోతున్నాడు. నా పూర్తి సహకారాన్ని నీకు అందించి నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా అధపాతాళానికి నేను తొక్కేయబోతున్నానమ్మా. ఇక ఎప్పుడూ కూడా కష్టాలు నీకు కనిపించవు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఎంత గొప్ప అదృష్టమో కదా ఇది. బాబాగారు ప్రేమతో ఎంతో అభిమానంతో తన బిడ్డలకు ప్రసాదించేది కాదు. బాబాగారు తన బిడ్డల యొక్క నిజాయితీకి మెచ్చి వారిని ఇంకా దగ్గరకు చేర్చుకొని తన సొంత బిడ్డలలాగా నువ్వు తన ఒళ్ళోకి చేర్చుకొని ఎంతో గారాభంగా అందిస్తున్నటువంటి ఒక గొప్ప బహుమతిగా ప్రతి ఒక్క బిడ్డ స్వీకరించాలండి.
ఈ అదృష్టం బాబా గారిని నమ్మిన ప్రతి బిడ్డకి ప్రసాదించాలని ఆ తండ్రిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.